అన్న నమస్తే అన్న. నమస్తే. ఏం పేరు అన్న? శ్రీకాంత్. శ్రీకాంత్. మీరేం చేస్తారు? ఆటో డ్రైవర్. ఆటో డ్రైవింగ్. ఎట్లుందన్న మరి డ్రైవింగ్ ఫీల్డ్ ఎట్లుంది? ఏముంది, ఇప్పుడు ప్రీ బాస్ పెట్టి ఆటో డ్రైవర్ పొట్టగొట్టిండు. దానివల్ల మాకు నష్టపోతూనే ఉన్నాం. 2 సంవత్సరాల నుంచి మాకు ఇస్తాన్న హామీలు కూడా మాకు సంవత్సరానికి 12,000 ఇస్తాను, అది కూడా ఇవ్వలేదు. ఇప్పుడు 6 గ్యారెంటీలను ఇచ్చిండు. 6 గ్యారెంటీల్లో ఫ్రీ బాస్ ఒకటే నడుస్తుంది. మిగతా గ్యారెంటీలు అన్నీ ఒకటి కూడా ఇవ్వలేదు. దానిలో తులం బంగారం అన్నాడు, అది లేదు. 25,000 అన్నాడు, 4,000 అన్నాడు, ఏది లేదు, ఏది కన్ఫర్మ్ లేదు. ఫ్రీ కరెంట్ ఎందుకు? అది ఇంతకుముందు కట్టుకోలేదా? అది కొందరికే వస్తుంది, మిగతా వాళ్ళకు వస్తలేదు. 25,000 అన్నా 25,000 లేదు. పింఛన్ 4,000 పెంచుతామన్నా 4,000 పెంచలేదు. ఇందిరా మీన్లు అంటే కొంతమందికి ఇచ్చిర్రు, డబ్బు పెడితే వాళ్ళ ఏది లోకల్ నాయకులు వాళ్ళు లంచాలు తీసుకొని ఉన్నోళ్ళకే పెడతారు. ఎకరం 2 ఎకరాలు ఉన్న వాళ్ళకు, అసలు లేని వాళ్ళకు, నిరుపేదలకు అసలు ఇందిరా ఇల్లే లేదు. నిజమైన అర్హుడికి ఎవరికి లేదు. అన్నీ ఖచ్చితంగా అవుతుంది అలా. డబుల్ బెడ్రూమ్ అంటే కొంతవరకు లబ్ధి జరిగింది, కొంత లాస్ట్కి వచ్చే వరకు కొంత జరగలే. అంటే కొన్ని ఇండ్లు కన్స్ట్రక్షన్ కాలే, కొంతవరకు అయితే లబ్ధి జరిగింది. టీఆర్ఎస్ పథకాల విషయంలో ఇంతకుముందు ప్రభుత్వం ఇచ్చిన పథకాలు బాగున్నాయా, ఇప్పుడున్న పథకాలు బాగున్నాయా? అండి అంతకుముందు అంటే 10 సంవత్సరాలు చేసింది గవర్నమెంట్, చేసింది అలా ఓకే, కన్ఫామ్, అది బాగానే జరిగినాయి. కానీ ఇప్పుడు ఈ 2 సంవత్సరాలలో ఇచ్చిన హామీలలో ఏదీ లేదు, ఏది కన్ఫామ్ లేదు. మీ నియోజకవర్గం విషయంలో ఎట్లా ఉంది? మాదంటే పాలకుర్తి కదా, పాలకుర్తి నియోజకవర్గం. ఇక ఈ మున్సిపాలిటీ అంటే మాకు అంటే మాది గుర్తూరు, మీ మున్సిపాలిటీ లేదు. బట్ ఈడ ఎమ్మెల్యే అంటే ఇప్పుడు ఇంతకుముందు ఈమె అనుభవం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజకీయ అనుభవం లేదు యశ్వంత్ రెడ్డి. ఈమె వీళ్ళ దాంట్లోనే రెబల్స్, వీళ్ళ దాంట్లోనే కాంగ్రెస్ దాంట్లో 2 వర్గాలు అవుడు, వీళ్ళ దాంట్లో వీళ్ళకే పడకపోవడం, ఇట్లాంటి రాజకీయ నాయకులు మనకు ప్రజలకు ఏం న్యాయం చేస్తారు? ఏం లేదు, ఇంతవరకు ఏం చేసింది కూడా లేదు. ఇక ఈ రోడ్లు అంటే రోడ్లు సరిగా ఇంతవరకు రోడ్లో ముట్టుకునేది లేదు 2 సంవత్సరాల కాంచి. ఇప్పుడు వెనకాల అంటే కష్టమే, ఓరావరే ఉంటుంది కష్టం, ఎందుకంటే అధికార పార్టీ కాబట్టి కొంచెం ఉంటుందిలే. బట్ వీళ్ళు చేసింది అయితే లబ్ధి అయితే ఏం లేదు. జనాలు అయితే అవేర్నెస్ ఉన్నారు, అందరూ ఓటర్లు అయితే తెలియగానే ఉన్నారు. బట్ చూసేస్తారు ఇక జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. కన్ఫామ్, అది ఎలక్షన్లు అన్నప్పుడు డబ్బు అనేది కన్ఫామ్. అంటే అధికారం పార్టీకి కొంచెం మొగ్గు చూపుతూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళు భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంటారు కదా, ఓటర్లను కూడా భయభ్రాంతులకు గురి చేస్తారు. కాబట్టి అధికార పార్టీకి మొగ్గు చూపుతూ ఉంటారు. లేకపోతే మేము పింఛన్లు ఆపుతామని, ఇది ఇందిరా మెయిన్లు బిల్లులు ఆపుతామని బెదిరిస్తూ ఉంటారు కదా. ఇంతకుముందు కూడా రేవంత్ రెడ్డి అదే చేసిండు కదా, ఏది మన జూబ్లీస్ ఎన్నికలు నవీన్ యాదవ్ కూడా అక్కడ అది చేసి అట్లనే గెలిపించుకున్నాడు కదా. అక్కడ అట్లా బెదిరిస్తూ ఉంటారు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. అన్న ఏం పేరు? నా పేరు వెంకన్న. ఏం చేస్తుంటారు అన్న? మేమా వ్యవసాయం చేస్తాం. తొర్రూరే. ఎట్లుంది ఇక్కడ పాలన? ఎట్లా ఉంది మరి? ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచింది కదా, 2 ఏళ్ళు అయితే ఉంది. ఎట్లా ఉంది పాలన? కాంగ్రెస్ పాలన మంచిగా లేదు. కాంగ్రెస్ పాలన బాగలేదు. రైతులను ఇబ్బంది పెడతాను, ఊరియా బస్తాలు లేవు, రైతులను ఇలా ఇబ్బంది పెడతాను. కాంగ్రెస్ పార్టీకి మున్సిపాలిటీ టీఆర్ఎస్ జెండా ఎగురుతుంది. మున్సిపాలిటీ జనానికి, ప్రజలకు అందరికీ సౌకర్యం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం మీద సౌకర్యం లేదు. ఏం పథకాలు లేవు, బోకస్ పథకాలు ఏదో ఒకటి, అది ఆములు ఇవ్వలే. రుణమాఫీ కాలేదు, అది బోకస్ అయి కొంతవరకే అయినాయి, చాలా మంది కాలే. టైంకు కొన్నారు కానీ వాళ్ళకు రాలే. బోనస్ చాలా రాలే, బోనస్ చాలా మందికి రాలే. కొందరికే పేరుకే చెప్పడం. ఇప్పుడు మీ తొర్రూరు మండలంలో ఎట్లా ఉంది మరి అభివృద్ధి విషయంలో దయాకర్ రావు చేసిన అభివృద్ధి పనులు ఇక్కడ కనపడతాయి. ఝాన్సీ రెడ్డి చేసిన పనులు ఏ మాత్రం లేవు. ఎక్కడ చూసినా ఆయన రోడ్డు చూసేది ఆయనే, ఏది చేసినా దయాకర్ రావు చేసిండు. చేస్తున్నారట ఏదో మరి, ఏది ఇంద్రమ ఇల్లు అట, రోడ్లు అంత బోకస్, అది అంతే చెప్పుడు వరకే, అంతవరకే.
రెండేళ్లలో ఏం పనులు ఏం లేవు ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికలలో టీఆర్ఎస్ జెండా ఎగురుతుంది 12 స్థానాలు గెలుస్తారట వాళ్ళే. ఎవరు 12 సార్లు వాళ్ళకి 6 వస్తే చాలు ఆడికి 6 వస్తే చాలు కానీ అధికారంలో ఉంది కదా పార్టీ మరి. అధికారంలో ఉన్నా ఎవడు 7 ఓట్లు వాళ్ళకు అంటే ప్రజలు ఆలోచిస్తారట. ప్రజలు ఆలోచిస్తారు ఓకే. ఓకే మరి అంటే ఇంత ముందు చేసిన పనులు ఏం కనిపిస్తుంది మరి? ఏమి లేదు కాంగ్రెస్ ప్రభుత్వం బోకస్ ప్రభుత్వం ఏమి పనులు లేవు మాటలు చెప్పడం వరకే ఇంతేనా? రేవంత్ రెడ్డి పాలన నచ్చలేదా? లేదు రేవంత్ రెడ్డి పాలన ఎవడు నచ్చలేదు ఓకే. సరే కాకా. సరే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ